హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 55. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మీరు నిజంగా మందు తాగుతారా అని అడుగుతుంది దర్శిని. తాగుతాను, కానీ ఆడపిల్లని పెట్టుకొని తాగేంత బ్యాడ్ బాయ్ని కాదు అంటాడు ఆదిత్య. ఇద్దరు కలిసి తినేసి హోటల్కి వెళ్తారు. దర్శిని డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద వాలిపోయి ఆదిత్య గురించి ఆలోచిస్తుంది. ప్రపోజ్ చేయాలంటే ధైర్యం చాలటం లేదు. కానీ నేను లేట్ చేసిన కొద్దీ ఇలాగే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. ఎలాగో ధైర్యం చేసి చెప్పాలి అనుకుని నిద్రపోతుంది. ఆదిత్య కూడా ఫ్రెష్ అయ్యి పడుకుందామని కళ్ళు మూసుకోగానే అందంగా నవ్వుతున్న దర్శిని ఫేస్ కళ్ళ ముందు కనిపించేసరికి టక్కున కళ్ళు తెరిచి, ఇదేంటి, తనెందుకు నా కళ్ళ ముందుకొస్తుంది, నో అనుకుని తన ఆలోచనలు పక్కన పడేసి పడుకుంటాడు. నెక్స్ట్ డే వర్కేం లేకపోవటంతో కొంచెం మెల్లిగా లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి టిఫిన్ చేస్తారు. ఆదిత్య గారు, ఈరోజు వర్క్ లేదు కదా, అలా కొన్ని చుట్టూ ఉన్న ప్లేసెస్ చూద్దామా? మళ్ళీ మళ్ళీ రాము కదా, మీకు ఇబ్బంది లేకపోతేనే వెళ్దాం, లేదంటే లేదు అంటుంది దర్శిని. నాకేం ఇబ్బంది లేదు, రూమ్లో ఉండి ఏం చేస్తాం, బోర్ వస్తుంది. అలా తిరిగితే అయినా కొంచెం టైంపాస్ అవుతుంది. రూమ్కి వెళ్ళి రెడీ అయి వెళ్దాం అంటాడు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్దాం అని అడుగుతుంది. "హ్మ్, సరే" అంటూ టిఫిన్ చేసి రూమ్కి వెళ్తారు. ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేసేయాలి, ఈ భారం మోయటం చాలా కష్టంగా ఉంది అనుకుని ముందుగానే ప్రిపేర్ అవ్వటంతో తెచ్చుకున్న శారీని తీసుకొని ఫ్రెష్ అయ్యి నీట్గా శారీ కట్టుకొని రెడీ అవుతుంది దర్శిని. మీకు నచ్చుతానా ఆదిత్య గారు? మీకు ఇలా ట్రెడిషనల్గా ఉంటే ఇష్టమని అక్క చెప్పింది, అందుకే మీకోసం స్పెషల్గా ఈ సారీ కట్టుకున్నాను అని మళ్ళీ మిర్రర్లో తన్ని తాను చూసుకొని పర్ఫెక్ట్ అనుకొని ఆదిత్య ఉన్న రూమ్కి వెళ్తుంది. వైట్ షర్ట్, బ్లూ జీన్స్, నార్మల్ వేర్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్న ఆదిత్యని చూసి, అబ్బా, అబ్బాయిలు కూడా ఇంత అందంగా ఉంటారా? అందరూ అమ్మాయిని చూసి సొల్లు కారుస్తుంటే నేనేంటో ఆదిత్య గారిని చూసి సొల్లు కారుస్తున్నా, ఎంత ముద్దుగా ఉన్నారో అని గాల్లోనే ముద్దు పెట్టుకుంటుంటే ఆదిత్య సడన్గా దర్శిని వైపు తిరగటంతో దోమలు అంటూ గాల్లో చేతులాడిస్తుంది. వెన్ను తిరిగిన ఆదిత్య దర్శినిని చీరలో చూసి మైమరిచిపోతాడు. సింపుల్ ప్లెయిన్ బ్లూ సారీకి డిజైనర్ బ్లౌజ్ వేసుకొని సింపుల్గా రెడీ అయినా కూడా సూపర్గా ఉంది. కొన్ని సెకండ్స్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆదిత్య గారు అన్న దర్శిని పిలుపుకి తేరుకొని, ఏంటి సారీ కట్టుకున్నావు, ఎనీథింగ్ స్పెషల్ అంటాడు. యా, చిన్న స్పెషల్. టుడే నా బర్త్డే ఆదిత్య గారు, అందుకే టెంపుల్కి తీసుకుని వెళ్ళమని అడిగాను. ఓ అవునా, మరి మార్నింగ్ చెప్పలేదు? అంటే పెద్దగా సెలబ్రేట్ చేసుకోవటం అలవాట్లేదు ఆదిత్య, ఏదో టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటానంతే, స్పెషల్ సెలబ్రేషన్స్ ఏం ఉండదు అని చెప్తుంటే, ఓ ఓకే, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దర్శిని అంటూ ఆదిత్య విష్ చేస్తుంటే, థ్యాంక్స్ ఆదిత్య గారు అంటూ ఆదిత్య చేతిలో చేయి కలిపి చెప్తూ, ఈ చేయి లైఫ్ లాంగ్ పట్టుకునే అదృష్టం ఇవ్వండి ఆదిత్య గారు అని మనసులో అనుకుంటుంది. ఓకే, మరి టెంపుల్కి వెళ్దాం అంటూ దర్శిని తీసుకొని టెంపుల్కి వెళ్తాడు ఆదిత్య. ఇద్దరు కలిసి కాళ్ళు కడుక్కొని పూజకి కావలసినవి తీసుకొని గుడిలోకి అడుగు పెడతారు. ముందు ప్రదక్షిణలు చేద్దామని స్టార్ట్ చేస్తారు. ఆదిత్య అడుగులు అడుగులు వేస్తూ, ఈ అడుగులు 7 అడుగులు అయ్యేలా చూడు స్వామి అంటూ మొక్కుతూ ప్రదక్షిణలు పూర్తి చేసి భగవంతుడి దర్శనం కోసం వెళ్తారు. ఇద్దరి పేరు అలాగే ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పి అర్చన చేయమని చెప్తారు. అలాగే నాయనా అంటూ పంతులు గారు అర్చన చేస్తుంటే ఇద్దరు కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ధ్యానిస్తారు. స్వామి, ఆదిత్య గారితో నా పెళ్లి జరిగేలా చూడు. ఈరోజు నా ప్రేమ విషయం ఆదిత్య గారికి చెప్పాలి అనుకుంటున్నా, నువ్వే నాకు సపోర్ట్గా ఉండాలి అని మొక్కుకుంటుంది. అర్చన పూర్తి కావటంతో ఆదిత్య, దర్శిని పక్కపక్కనే ఉండేసరికి పూజారి గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకొని దీర్ఘ సుమంగళి భవ, సంతాన ప్రాప్తిరస్తు అంటూ అక్షింతలు వేసి దీవిస్తుంటే ఆదిత్య, దర్శిని ఇద్దరూ షాక్ అయ్యి ఒకరినొకరు చూసుకుంటారు. మేము భార్యాభర్తలం కాదు అని చెప్పేలోపే పంతులు గారు వెళ్ళిపోతారు. దర్శినికి పిచ్చి హ్యాపీగా ఉంది. దేవుడా, థ్యాంక్స్ థ్యాంక్స్ అంటూ మొక్కుకొని లోపల తీన్మా డాన్స్ వేస్తుంది. బయటికి మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టి, అదేంటి ఆదిత్య గారు అలా దీవించేశారు, గుళ్ళో దేవుడి ముందు అలా దీవించారంటే అది తప్పక జరుగుతుందని
మా నాన్న ఎప్పుడూ చెప్తుంది. ఇప్పుడు కూడా అంటూ చెప్పబోతుంటే, స్టాప్ దర్శిని. అతనికి మనం తెలీదు కదా! అందుకే అలా దీవించుంటారు. నువ్వు పట్టించుకోకు. పద అంటూ అసహనంగా ముందుకు వెళ్తుంటే, ఒక్క నిమిషం అంటూ బొట్టు తీసుకొని ఒక చేత్తో ఆదిత్య కళ్ళలో పడకుండా చెయ్యి అడ్డుగా పెట్టి మరో చేత్తో బొట్టు పెడుతుంది. థ్యాంక్స్ అంటూ వెళ్దామా అంటాడు. హా, కొద్దిసేపు కూర్చొని వెళ్దాం అని ఓ 2 నిమిషాలు కూర్చొని అక్కడి నుండి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నాం ఆదిత్య గారు అంటూ దేవుడి ప్రసాదం కళ్ళకద్దుకొని ఆదిత్య నోట్లో పెట్టబోతుంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యి చేత్తో తీసుకొని తింటాడు. అబ్బా, నేను పెడితే తినరా? ఏదో ఒక్కరోజు మీరే నా చేత్తో ఇష్టంగా తినిపించుకునే రోజు వస్తుంది చూడండి అనుకుంటుంది దర్శిని. ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ వెళ్దాం. లాంగ్ అంటే వెళ్ళలేము అంటూ డ్రైవ్ చేస్తాడు ఆదిత్య. ఆ తర్వాత కట్ చేస్తే, బావా, ఇందాక అన్నయ్య ఎవరినో అమ్మాయిని చూశాడన్నావు, నిజమేనా అని అడుగుతుంది వేద. "హ్మ్, నిజం." అవునా, ఎవరిని అని ఎక్సైట్ అవుతూ అడుగుతుంటే, బాగా ఎక్సైట్ అవుతున్నావు, ఎవరో తెలిస్తే షాక్ అయిపోతావు అంటాడు వర్క్ చేస్తూ. ఎవరో చెప్పు బావా ముందు అంటుంది రుద్ర చేతులు ల్యాప్టాప్ పక్కన పడేసి. "హ్మ్, నీ ఫ్రెండ్ రోజీ" అంటాడు తాపిగా బెడ్ మీద వాలుతూ. వాట్, రోజీనా అని నోరు తెరుస్తుంది. "హ్మ్, మీ ఫ్రెండ్ రోజీనే. నిన్న ఎంగేజ్మెంట్లో తనని చూసి మన గురుడు ఫ్లాట్ అయ్యాడు. కాకపోతే ఫస్ట్ టైం కదా, ఒప్పుకోవటం లేదు. నీకంత డౌట్ ఉంటే రోజీని ఈరోజు డిన్నర్కి మన ఇంటికి పిలువు. మీ అన్న దొరికిపోతాడు. నీ దగ్గర దొరక్కపోయినా దొరికేలా నేను చేస్తాగా" అంటాడు రుద్ర. "హ్మ్, నువ్వు అంతటి గట్టుకుడివే బావా. నువ్వు చెప్పినట్టు డిన్నర్కి రోజీని ఇన్వైట్ చేస్తాను" అంటూ రోజీకి కాల్ చేసి నైట్ ఇంటికి రమ్మని చెప్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే దర్శిని తీసుకుని చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తుంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ ఆదిత్య గారు. చిన్నప్పటి నుండి ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలీదు. తాతయ్య లేకపోవటంతో ఆఫీస్ బాధ్యత తీసుకున్నా. ఇల్లు, ఆఫీస్ ఇదే నా ప్రపంచం. ఇలా తిరగాలి అని చాలా ఆశగా ఉండేది. అందరూ మా మమ్మీ, డాడీ అక్కడికి తీసుకొని వెళ్లారు, ఇక్కడికి తీసుకొని వెళ్లారని మా ఫ్రెండ్స్ చెప్తుంటే చాలా బాధపడేదాన్ని. మనసుకి కష్టంగా అనిపించేది. కానీ నా లైఫ్ ఇంతే అని అడ్జస్ట్ అవ్వటం నేర్చుకున్నా. ఇప్పుడు మీ వల్ల నా కోరిక తీరింది. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య గారు అని చెప్తుంది. దర్శిని అలా చెప్తే చాలా బాధగా అనిపించింది ఆదిత్యకి. దర్శిని కళ్ళల్లో నీళ్లు చూసి ఆదిత్య కళ్ళల్లో కూడా తడి వచ్చి చేరుతుంది. పాపం, చిన్నప్పటి నుండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటుందో. ఇంత మంచి అమ్మాయిని ఎలా బాధ పెట్టాలనిపించిందో. అసలు నాకు వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళంతా చూసి బుద్ధి చెప్పేవాడిని అనుకుంటాడు. దర్శిని జర్నీ చేస్తూ అలాగే నిద్రపోతుంది. కొద్దిసేపటికి దర్శిని, దర్శిని అంటూ తట్టి లేపుతుంటే, అప్పుడే వచ్చేసామా ఆదిత్య గారు, తెలియకుండానే నిద్ర పట్టేసింది అంటూ కార్తికి ముందు కనిపిస్తున్న దృశ్యం చూసి దర్శిని కళ్ళు మతాబుల్లా మెరిసిపోతాయి. పీస్ఫుల్ ప్లేస్లో చిన్న టేబుల్, దాని మీద కేక్, 2 చైర్స్, చుట్టూ చిన్న చిన్న లైట్స్, బెలూన్స్తో డెకరేషన్ చేసుంటుంది. చుట్టూ కొండలుంటాయి. చల్లని వాతావరణం దర్శినికి చాలా అంటే చాలా నచ్చేస్తుంది ఆ ప్లేస్. 2 చేతులు బుగ్గల మీద పెట్టుకొని, వావ్, ఇట్స్ సూపర్బ్ ఆదిత్య గారు, అసలెంత బావుందో అంటూ చుట్టూ చూస్తూ తిరుగుతుంటే, నీకు నచ్చిందా అంటాడు ఆదిత్య. నచ్చిందా ఏంటి ఆదిత్య గారు, పిచ్చి పిచ్చిగా చాలా నచ్చేసింది అంటుంది బ్రైట్ స్మైల్తో. నువ్వెప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు అన్నావు కదా, అందుకే చిన్న సెలబ్రేషన్. పద, కేక్ కట్ చేదువు అంటాడు. "హ్మ్" అంటూ ఆదిత్య వెనకే వెళ్తుంది. క్యాండిల్ వెలిగించి కట్ చేయమని నైఫ్ చేతికిస్తాడు. "క్యాండిల్ ఊదటం మంచిది కాదు ఆదిత్య గారు" అంటూ క్యాండిల్ ఊదకుండా కేక్ కట్ చేస్తుంటే, "హ్యాపీ బర్త్డే టు యూ" అంటూ ఆదిత్య క్లాప్స్ కొడుతుంటే కేక్ కట్ చేసి ఆదిత్యకి పెడుతుంది. ఆదిత్య కూడా దర్శినికి ఒక పీస్ పెట్టి విష్ చేసి గిఫ్ట్ బాక్స్ చేతిలో పెడతాడు. థ్యాంక్స్ ఆదిత్య గారు, బట్ ఈ గిఫ్ట్స్ ఏం వద్దు, మీరే నాకు పెద్ద గిఫ్ట్ అంటుంది. ఏంటి అంటాడు ఒక్కసారిగా. అదే మీరిలా నాకు కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ చేయటమే పెద్ద గిఫ్ట్ అంటున్నా ఆదిత్య గారు అంటూ కవర్ చేస్తుంది. ఓ, ఓకే. అయినా నువ్వు చేసిన హెల్ప్ ముందు ఎంత చేసినా తక్కువే దర్శిని. నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మాత్రం నువ్వే. అదొకటే కాదు, వేద నాకు దూరమైన తర్వాత కూడా ఒక ఫ్రెండ్లా సపోర్ట్గా ఉన్నావు, ధైర్యం చెప్పావు. ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని ఆదిత్య అంటుంటే, ఆదిత్య గారు ప్లీజ్, థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేయొద్దు.
నేనైతే మీ ఇంట్లో మనిషి అనుకుంటున్నా. మీరు కూడా అలాగే అనుకుంటే ఇంకెప్పుడు థాంక్స్ చెప్పే ప్రోగ్రాం పెట్టకండి అంటుంది అలకగా. ఆదిత్య చిన్న స్మైల్ ఇచ్చి ఓకే. ఓకే. చెప్పనులే. నువ్వు కూడా మన ఫ్యామిలీ మెంబర్‌వే. నువ్వు కూడా అలుగుతావా దర్శిని అంటాడు. అదేంటి ఆదిత్య గారు అలా అంటారు? అలగటం అనేది మా ఆడవాళ్ళ జన్మ హక్కు. బ్రతిమాలటం అబ్బాయిల పని అంటూ మూతి ముడుచుకొని కూర్చుంటుంది. దర్శినిని అలా చూసిన ఆదిత్యకి అసలు నవ్వాగలేదు. హాయిగా నవ్వేస్తాడు. ఆదిత్య నవ్వుని మైమరిచిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది దర్శిని. అబ్బా! నవ్వితే ఎంత బావున్నారు అనుకుంటూ. ఎందుకు నవ్వుతున్నారు ఆదిత్య గారు అని అడుగుతుంది. నిన్ను అలా చూసి నవ్వాగలేదు. సారీ అంటాడు నవ్వాపుకొని. సారీ ఎందుకు ఆదిత్య గారు? మీరు ఇలా అయినా నవ్వారు కదా! అది చాలు. మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండండి ఆదిత్య గారు. మీరు నవ్వితే చాలా బావుంటారు అంటుంది. నువ్వు నవ్వితే చాలా బావుంటావు ఆది అన్న వేద మాటలు గుర్తొచ్చి ఆదిత్య ఫేస్ డల్ అయిపోతుంది. ఏమైంది ఆదిత్య గారు? ఇప్పుడే చెప్పాను కదా నవ్వితే బావున్నారు అని. అంతలోనే మళ్ళీ డల్ అయ్యారు. ఎందుకు? ఏం లేదు దర్శిని. ఊరికే. డిన్నర్ చేద్దామా? అంటాడు చైర్‌లో కూర్చుంటూ. ఓహ్! డిన్నర్ కూడా అరేంజ్ చేశారా? అంటూ ఫుడ్ ప్యాకెట్స్ చూస్తూ పక్కనున్న డ్రింక్ బాటిల్స్ చూసి అదేంటి ఆదిత్య గారు? ఈ డ్రింక్ బాటిల్స్ ఏంటి? అని వాటి వైపు వికారంగా చూస్తూ అడుగుతుంది. ఓహ్! అదా! నేను పార్టీ కోసం అరేంజ్ చేయమని చెప్పాను. వాళ్ళు బాయ్స్ ఉన్నారు అనుకుని డ్రింక్ కూడా అరేంజ్ చేసినట్టున్నారు. ఓసారి ట్రై చేయరాదు? అంటాడు నవ్వుతూ. ఓహ్ మై గాడ్! అంత సాహసం నేను చేయలేను ఆదిత్య గారు అంటూ చైర్‌లో కూర్చొని వాటిని పక్కన పెట్టి ఇద్దరి కోసం ఫుడ్ సర్వ్ చేస్తుంది. చిన్న స్మైల్ ఇచ్చి మాట్లాడుతూ డిన్నర్ చేస్తారు. డిన్నర్ కంప్లీట్ చేసి అబ్బా! ఇప్పుడు ఆదిత్య గారి మూడ్ బావుంది. ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను అనుకుంటుంది దర్శిని. ఏం ఆలోచిస్తున్నావు దర్శిని? ఏమైనా అడగాలా? అంటాడు ఫోన్ పాకెట్‌లో పెట్టుకుంటూ. హా! అవును. మీకెలా తెలుసు? అని అడుగుతుంది. ఇందాకటి నుండి నీ చీరని తెగ పిసికేస్తూ, తెగ టెన్షన్ పడుతున్నావు కదా! అలా తెలిసింది. ముందు విషయం ఏంటో చెప్పు. ఏదైనా ప్రాబ్లమా? ఏమైనా హెల్ప్ కావాలా? నా వల్లైతే ఖచ్చితంగా చేస్తాను అంటాడు ఆదిత్య. నిజంగా నేనేదడిగినా చేస్తారా? ఏ హెల్ప్ అయినా చేస్తారా? అని మళ్ళీ అడుగుతుంది. ప్రామిస్. నా వల్ల ఏదైతే తప్పకుండా చేస్తాను అంటాడు. అయితే మీ చేత్తో నా మెడలో 3 ముళ్ళు వేసి నాతో 7 అడుగులు వేయండి. అంతే. ఇంకేం వద్దు అంటూ తను చెప్పాల్సింది భయంతో టకాటకా చెప్పి ఆదిత్య రియాక్షన్ కోసం ధైర్యం చేసి తల తిప్పి ఆదిత్య వైపు చూస్తుంది. కోపంతో ఎర్రబడ్డ మొహం, దవడ కండరాలు బిగుసుకొని కోపంగా చూస్తుంటే మొదటిసారి ఆదిత్య కోపం చూస్తున్న దర్శిని భయంతో వణుకుతుంది. ఏంటి? ఆదిత్య గారికి కోపం వస్తుందని తెలుసు. కానీ మరీ ఇంత కోపం వస్తుందని అస్సలు అనుకోలేదు. అమ్మ బాబోయ్! దేవుడా కాపాడు! ఈయన గారి కోపానికి నా కింది నుండి కారిపోయేలా ఉంది. దర్శిని, ఇప్పుడు ఆదిత్య గారి కోపం చూసి వెనకడుగు వేయకు. ఇప్పుడే నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి. ధైర్యంగా నీ ప్రేమ కోసం, నీ ప్రియ సఖుడి కోసం పోరాడాలి. నీ ప్రేమని నువ్వే దక్కించుకోవాలి అని తనకి తానే ధైర్యం చెప్పుకొని, ధైర్యం చేసి ఆదిత్య గారు అంటూ ఆదిత్య చేయి పట్టుకోబోతుంది. అంతే. దర్శిని నుండి దూరం జరిగి పిచ్చి పిచ్చిగా ఉందా? మైండ్ పనిచేయటం లేదా? నా గురించి పూర్తిగా తెలిసినా కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? అంటాడు యమ సీరియస్‌గా. ఆదిత్య వాయిస్‌కి సగం దడుచుకుంటుంది. అయినా ధైర్యం కూడగట్టుకొని తెలిసే స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను ఆదిత్య గారు. మిమ్మల్ని నేను ఇష్టపడినప్పుడు వేద అక్కని మీరు ప్రేమించిన విషయం తెలీదు. ఫ్లైట్‌లో చూసినప్పుడే మీరు నాకు బాగా నచ్చారు. మీతో ఉన్నంతసేపు నన్ను నేను మర్చిపోతాను. అంత హ్యాపీగా ఉంటాను. ఏ ఆడపిల్లైనా అదే కోరుకుంటుంది. నేను కూడా అదే చూసి మిమ్మల్ని ఇష్టపడ్డాను. మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న అన్ని డేస్ మీతో ఉండి మీరు నాకు బాగా అలవాటైపోయారు. రోజూ మిమ్మల్నొచ్చి చూసి వెళ్ళేదాన్ని. ఆ రోజు జరిగింది మొత్తం నా బాధ, సంతోషం అన్నీ మీతో చెప్పుకునేదాన్ని. మీకు నేను చెప్పేది ఏది కూడా చేరదని తెలిసినా కూడా చెప్పుకునేదాన్ని. నాకంటూ ఒక మనిషి ఉన్నాడు అనిపించేది. మీరు తొందరగా కోలుకోవాలని ఎంతలా ఎదురు చూశానో నాకే తెలుసు. మీరు కళ్ళు తెరిచి నార్మల్ అయ్యాక నా మనసులో మాట మీకు చెప్పి ఎలాగైనా మీ ప్రేమని పొందాలి అనుకున్నా. కానీ మీరు వేద అక్కని ఇష్టపడ్డారని తెలిసి చాలా బాధగా అనిపించింది. కానీ అక్కకు పెళ్ళయింది. ఇప్పుడు మీ లైఫ్‌లో అక్క లేదు. అందుకే మీ లైఫ్‌లోకొచ్చి మీ మనసుకైన గాయాన్ని నా ప్రేమతో మందు రాయాలి అనుకున్నా. నా ప్రేమతో
మీ మనసులో ఉన్న బాధని దూరం చేయాలి అనుకున్నా. ఐ లవ్ యూ ఆదిత్య గారు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎంతంటే కూడా చెప్పలేను. మీరడిగితే నా ప్రాణాలైనా హ్యాపీగా ఇచ్చేస్తాను. అంత ఇష్టం ఆదిత్య గారు మీరంటే. ప్లీజ్ ఈ పిచ్చిదానికి మీ హార్ట్‌లో కొంచెం ప్లేస్ ఇవ్వరా? అంటుంది. ఇవ్వను అంటాడు పళ్ళు బిగించి. మీరు చాలా పిసినారు ఆదిత్య గారు. కొంచెం ప్లేస్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి? అంటుంది దీనంగా. తను అలా అంటుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కాక తల పట్టుకొని, దర్శిని ప్లీజ్ విసిగించకు. నువ్వడిగింది ఎప్పటికీ జరగదు. నన్ను మర్చిపోయి వేరే వాళ్ళని చేసుకొని హ్యాపీగా ఉండు. లేనిపోని ఆశలు నా మీద పెట్టుకొని నువ్వు బాధపడుతూ నన్ను బాధపడేలా చెయ్యకు. నువ్వు నన్ను ఇష్టపడింది కొన్ని రోజుల నుండి కాబట్టి నన్ను మర్చిపోవటం పెద్ద కష్టమేం కాదు అంటూ దర్శినికి నచ్చ చెప్పాలని చూస్తుంటే చిన్నగా నవ్వుతూ ఎంత మాట అన్నారు ఆదిత్య గారు. ఈజీగా మర్చిపోవచ్చా? మరి వేద అక్కకి పెళ్ళైపోయిందని తెలిసి కూడా మీరెందుకు మర్చిపోవటం లేదు? ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుంది, ఎన్ని రోజుల్లో పుట్టింది ముఖ్యం కాదు ఆదిత్య గారు. ఎంత ప్రేమిస్తున్నామో ముఖ్యం. కొన్నిసార్లు అరక్షరం చాలు ప్రేమ పుట్టడానికి. అది మనమున్నంత వరకు ఉంటుంది. నేనున్నంత వరకు మీ మీదున్న ప్రేమని మర్చిపోలేను. కావాలంటే ఇలాగే చూస్తూ ఉండిపోతాను. మీది మాత్రమే ప్రేమ, నాది ప్రేమ కాదా? నా ప్రేమకి వాల్యూ లేదా? ఎవరి ప్రేమ వాళ్ళకి గొప్పది. మీరొకటి మర్చిపోతున్నారు. వేద అక్కకి పెళ్ళయింది. తనిప్పుడు ఇంకొకరి భార్య. అయినా కూడా ఇంకా తలుచుకుంటూ మీరక్కడే ఆగిపోయారు. మిమ్మల్ని ముందుకు నడిపించాలనేదే నా ఆరాటం. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. మిమ్మల్ని నా ప్రేమ, నేను ముందుకు నడిపిస్తాను అంటుంది ధీమాగా ప్రేమతో చూస్తూ. అలాగే కలలు కంటూ ఉండు. అది కల, నిజం కాదు అని ఏదో ఒకరోజు నువ్వే తెలుసుకుంటావు. నేను మారను అని నీకు అర్థం అవుతుంది. అప్పుడు నువ్వే నా నుండి దూరంగా వెళ్తావు అని ఆదిత్య అంటుంటే ఆదిత్యని గట్టిగా హక్ చేసుకొని అదెప్పటికీ జరగదు. మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేను. మీరు నాకు కావాలి ఆదిత్య గారు అంటుంది. దర్శిని హక్ చేసుకునేసరికి కోపం వచ్చి దూరంగా నెట్టేసి కోపంగా చూస్తూ ఓపికగా ఉన్నానని నా పేషెన్స్ని టచ్ చేయకు. దర్శిని నీకే మంచిది. క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు అందులో రా అంటూ కార్ స్టార్ట్ చేసి క్యాబ్ బుక్ చేసి వెళ్తుంటే దర్శినికి ఏడుపు వచ్చేస్తుంది. ఆదిత్య తనని అలా వదిలేసి వెళ్ళాడు. ఆ ప్లేస్ కూడా కొత్త, ఏం తెలీదు. చీకట్లో ఆడపిల్ల అని కూడా చూడకుండా వెళ్ళటంతో మనసు బాధతో మూలుగుతుంది. ఏడుస్తూ అక్కడే కూర్చొని నేను మీకన్నా మొండిదాన్ని. నేనేం క్యాబ్లో రాను. మీరొచ్చి తీసుకొని వెళ్తేనే వస్తాను. అప్పటి వరకు ఇక్కడి నుండి అస్సలు కదలను చూడండి అని పౌరుషంగా ఆదిత్య మీద కోపంతో అక్కడ ఏడుస్తూ కూర్చుంటుంది. దర్శిని మీద కోపంతో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ రూమ్కి వెళ్ళి అసలేమనుకుంటుంది? ఏదో పాపమని చనువిస్తే చంకనికి కూర్చుంటుంది. అలా వదిలేసి వస్తేనే తనకి నా గురించి అర్థమవుతుంది. నా మీద కోపం, అసహ్యం వచ్చి వీడొద్దు అని పారిపోతుంది అనుకొని అసహనంగా రూమ్లో అటు ఇటు తిరుగుతూ దర్శిని కార్ ఎక్కిందా లేదా, సేఫ్గా వస్తుందా లేదా అని ఎంత ఆలోచించొద్దనుకున్నా కానీ తన ఆలోచనలు మొత్తం దర్శిని చుట్టే తిరుగుతున్నాయి. దర్శిని క్యాబ్ వచ్చినా కూడా ఎక్కకుండా అలాగే మొండిగా కూర్చుంటుంది. అప్పుడే దర్శిని ముందుకొచ్చి నిలబడతాడు ఒక వ్యక్తి. మరి అతనెవరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.